45 and మేము వచ్చేసాము న్యాచురల్ బీచ్ కి. में कोरल्स देख सकते हैं जैसे फिंगर कोरल, हनीबी कोरल, माउंटेन कोरल, ब्रेन कोरल, सी लीच, बर्मा क्रैब देख सकते हैं. नीमो फिश भी यहाँ पे देख सकते हैं जो डीप सी फिश है यहाँ पे शैलो वाटर पे दिखाएंगे. फैमिली फिश है, हाउस का नाम बोलते सी एनिमल और उसके अंदर पे क्लाउन फिश रहेगा. सारे कुछ आपको दिखा के लेके आएंगे. పార్లేజీ బిస్కెట్ ఫీడ్ చేయొచ్చు కానీ ముట్టుకోవద్దు. లుక్ ఎట్ దిస్ కోరల్, గ్రీన్ కలర్, జాయింట్ క్లౌన్ షెల్ అంటారంట. I love Andaman! What's up guys? అయితే టైం వచ్చేసి 12:45 అండ్ మేము వచ్చేసాము న్యాచురల్ బీచ్కి నీల్ ఐలాండ్లో. అండ్ ఇతను వచ్చేసి आपका नाम भैया? రాహుల్. ఈరోజు మమ్మల్ని మొత్తం గైడ్ చేసే పర్సన్ ఇతనే. సో మమ్మల్ని మంచి మంచి ఫిషెస్, తెలుగు आता आपको? नहीं आता. तो मम्मल्नी फिशेस, टच मी नॉट फिश, नीमो फिश इवన్నీ చూపిస్తున్నారు. आप हमको क्या क्या दिखाने वाले हैं? अभी ये जो रोड दिख रहा है ना केवल 2 मिनट का रहेगा. उसके बाद ब्रिज के पास जाने के बाद में कोरल्स देख सकते हैं जैसे फिंगर कोरल, हनीबी कोरल, माउंटेन कोरल, ब्रेन कोरल, सी लीच, बर्मा क्रैब देख सकते हैं. नीमो फिश भी यहाँ पे देख सकते हैं जो डीप सी फिश है यहाँ पे शैलो वाटर पे दिखाएंगे. फैमिली फिश है, हाउस का नाम बोलते सी एनिमल और उसके अंदर पे क्लाउन फिश रहेगा. सारे कुछ आपको दिखा के लेके आएंगे. Let's go guys. Alright guys, మేము వచ్చేసాము న్యాచురల్ బీచ్ కి. ఇదంతా మీరు కిచడ్ అనుకుంటున్నారా? బురదా కాదు, ఇదంతా డెడ్ కోరల్స్ మొత్తం. ఇట్లా కోరల్స్ అంతా చచ్చిపోయి ఇట్లా రాక్స్ అయిపోయాయి. ఈ చెప్పులు కూడా ఇక్కడే తీసుకున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాటర్ లో నడవడానికి బాగుంటది. ఇది మొత్తం బురద కాదు, డెడ్ కోరల్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎవ్రీథింగ్ అది మొత్తం డెడ్ అయిపోయి రాక్ లాగా అయిపోయాయి. మమ్మీ ఎంజాయింగ్. ఇప్పుడు పెద్ద చేపలు పట్టకుతున్నాం. అక్కడ పెద్ద చేపలు పట్టకుతున్నాం. ఇంటికి కూడా తీసుకుపోవాలి అక్కడ రండి. సో ఇప్పుడు కానీ ఇతను స్టార్ ఫిష్ ఇంకా ఇవన్నీ మనం ముట్టుకోవచ్చు అని చెప్పారు. టచ్ మీ నాట్ ప్లాంట్ ఇవన్నీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇవన్నీ చూడడానికి. ఇది నా వెనక మీకు కనిపిస్తుందా? దీన్ని సీ పైనాపిల్ అంటారంట. అయితే ఇది కంప్లీట్గా ఎల్లో అవ్వడానికి ఒక 6 months పడుతుందంట. ఆ ఎల్లోగా అయిపోయి ఇట్లా కనిపిస్తుంది. చూస్తున్నారా? అది తినేసింది పైన. కొంచెం జాక్ ఫ్రూట్ లాగా ఉంది యాక్చువల్లీ చూడడానికి. 6 months అంట ఒక్క ఫ్రూట్ మంచిగా పక్కా పైనాపిల్ తినే స్టేజ్కి రావడానికి. అండ్ నౌ ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, మీకు ఆరెంజ్ కలర్ ఫిషెస్ కనిపిస్తాయి. ఎస్, ఈ ఫిష్ని నీమో ఫిష్ అంటారు. దీని మీద ఒక పెద్ద మూవీ కూడా ఉంది, ఫైండింగ్ నీమో అని. ఈ ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే సముద్రంలో లక్షల చేపలున్న ఈ పర్టిక్యులర్ చేపకి ఇల్లు ఉంటుంది, సపరేట్ ఇల్లు ఉంటుంది. అండ్ ఈ చేప ఇల్లుకి మనం ముట్టుకున్న వేరే చేపలు ఈ ఇంట్లో రావడానికి ట్రై చేస్తే కూడా ఈ ఇల్లు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. వేరే చేపకి అస్సలు అలౌ చేయదు, ఓన్లీ నీమో ఫిషే ఎంటర్ అవ్వగలుగుతుంది. అండ్ ఈ చేప 15 to 20 years బ్రతుకుతుంది అంట. కెన్ యూ ఇమాజిన్? అండ్ ఈ చేప రియల్ పేరు క్లౌన్ ఫిష్ అంటారు దీన్ని. చూసారు కదా ఇప్పుడే మీరు, ఆరెంజ్ కలర్ నీమో ఫిష్. ఆ ఇల్లుని మనం డిస్టర్బ్ చేస్తే అది క్లోజ్ అయిపోతుందంట. సో ఇక్కడ 4-5 నీమో ఫిషెస్ ఉన్నాయి, అది చూసాము. ఇప్పుడు వేరే ఫిషెస్ చూద్దాం. అండ్ ఆ డ్రెస్ కూడా చూడండి, కనిపిస్తుందా? కుకుంబర్ లాగా. దీన్ని సీ కుకుంబర్ అంటారంట. సో తినేవాళ్ళు దీన్ని తింటారు మన బాడీ టెంపరేచర్ కొంచెం హై చేయడానికి. దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయంట. అండ్ ఇది చాలా లేజీ అంటే ఆలస్యం కదా, ఆలస్యమైన అనిమల్ అంట. ఇది అస్సలు ఒకటే ప్లేస్లో బద్ధకంతో కూర్చొని ఉంటుందంట ఎప్పుడు. సో దీన్ని సీ కుకుంబర్ అంటారు. Oh my God! Look at this. ये क्या show me? hermit crab. ये यहाँ पे बहुत है ना यहाँ पे. दूसरे के शेल को अडॉप्ट करते हैं. ये कल हम लोग वहाँ देखे थे, काला पत्थर पे देखे थे. आओ जल्दी आओ.
लीच काय जैसा लीच अपन का खून पीते कौन चीज पे ये डेड कोरल्स को खाते हैं ఇవి సీ లీచెస్ ఓన్లీ డెడ్ కోరల్స్ ని తింటారంట అంటే మనుషుల్ని ఇట్లా ब्लड सक ఓన్లీ ఫర్ సీ కోరల్స్ ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, సో బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు నా వెనక మీరు ఒక బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, ప్రతి అండమాన్ వీడియోస్లో మీరు యూట్యూబ్లో చూడవచ్చు, చాలా మంది ఇక్కడ దిగి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. అండ్ ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది న్యాచురల్ బ్రిడ్జ్, వేవ్స్ అండ్ రివర్తో కన్స్ట్రక్ట్ అయిన న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇంకా వెనక 2 సేమ్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ న్యాచురల్ ఐలాండ్కి వస్తే వాకింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు ఫ్రీగా చెప్పులు అక్కడ ఇస్తారు పైన. సో ఆ బ్లూ చెప్పులు మాత్రం తీసుకొని స్కిడ్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ బ్లూ కలర్ ఫిషెస్ మీకు కనిపిస్తున్నాయి కదా, దీన్ని నియాన్ ఫిష్ అంటారంట. అండ్ నైట్ ఇది మస్త్ షైన్ అవుతాయి అంట, షైన్ ఎంత బాగుంటుందో. అండ్ ఇది మీకు కనిపిస్తుంది కదా, దీన్ని లైవ్ కోరల్స్ అంటారు. అంటే ఈ కోరల్స్ ఇంకా చచ్చిపోలేదు, కానీ మీరు ముట్టుకుంటే చచ్చిపోతాయి. స్టార్టింగ్లో బురద నేను మీకు చూపించాను కదా, అవన్నీ చచ్చిపోయిన కోరల్స్ రాక్ లాగా, రాయి లాగా అయిపోతాయి. అండ్ లుక్ ఎట్ దిస్ ఫిషెస్, టైగర్ ఫిషెస్, బ్లూ ఫిషెస్, ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, వావ్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని సీ కుకుంబర్ అంటారు. లేజియెస్ట్ అనిమల్. ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, ఒకటే ప్లేస్లో ఉంటుంది, అక్కడే షిట్ చేస్తే అది అక్కడే ఉంటుంది. దాని వెనక మీరు చూస్తే ఒకటి స్నేక్ లాగా మూవ్ అవుతుంది, ఇది కూడా ఒక ఫిష్ అంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కానీ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది చూస్తే. అండ్ దీన్ని పెటిల్ ఫిష్ అంటారు. ఆ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదా, అండ్ దిస్ ఈస్ కాల్డ్ as sea urchin. ఇవి ఓన్లీ నైట్ మూవ్ అవుతాయి అంట, అండ్ ఓన్లీ డెడ్ కోరల్స్ని తింటాయి ఇవి. ఇంత దూరం వచ్చి కొంచెం హీరోయిన్ ఫీల్ తీసుకుందామా? సో ఈ పర్టికులర్ ఫుటేజ్ నా కోసం, ఎందుకంటే నాకు హీరోయిన్ లాగా పోస్ట్ చేయడం చాలా ఇష్టం. అండ్ బీచెస్ ఆర్ మై ఫేవరెట్, సో హియర్ యు గో. అండ్ ఇక్కడ మీకు ఈ జిగ్జాగ్ స్నేక్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని జాయింట్ క్లౌన్ షెల్ అంటారంట. దీని లోపలే రియల్ పర్ల్స్ క్రియేట్ అవుతాయి, కానీ అన్నిట్లో అవ్వదు. కానీ లక్షల్లో ఒక దాంట్లో అవుతే ఏ జాయింట్ క్లౌన్ షెల్ లోపల పర్ల్ క్రియేట్ అయింది, అది ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ పర్ల్ ఉంటుంది. అండ్ దీన్ని మీరు ముట్టుకుంటే ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది. చూసారా, వైట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. లోపల మీరు ఏమైనా పెడితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందంట. అసలు లిటరలీ ఎన్ని బ్యూటిఫుల్ అమేజింగ్ సీ క్రియేచర్స్ చూస్తున్నాం మనం. అండ్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, లోపల కోరల్స్ అవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ లివింగ్ కోరల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. కోరల్స్ని మాత్రం మనం ముట్టుకుంటే అవి చచ్చిపోతాయి అంట. సో కోరల్స్ని వీళ్ళు చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మీరు ఇట్లా పార్లేజీ బిస్కెట్ ఫీడ్ చేయవచ్చు, కానీ ముట్టుకోవద్దు. వాళ్ళు మంచిగా వచ్చి పార్లేజీ బిస్కెట్స్ తింటారు. నేను వెయిట్ చేస్తున్నా, అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు రారు. వెయిట్ చేసి నేను పార్లేజీ బిస్కెట్ వదిలేసాను. ఇట్లా వదిలేసిన వెంటనే ఇన్ని ఫిషెస్ ఒక్కసారే వచ్చి లిటరలీ ఎవ్రీథింగ్ తినేసింది. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ న్యాచురల్ ఐలాండ్. ఇక్కడ కోరల్ని ముట్టుకోవడం ఆర్ ఫిషెస్ని ముట్టుకోవడం, దీని మీద చాలా పెద్ద ఫైన్ ఉంది. చూడండి ఎట్లా తింటున్నారు, ప్రిటీ కదా. సో మేక్ షూర్ ఈ పర్టికులర్ ఐలాండ్కి వచ్చినప్పుడు మీరు గైడ్ మాత్రం 100%గా హైర్ చేసుకోండి. న్యాచురల్ ఐలాండ్కి వచ్చి నేను చూసిందంతా మీరు చూడాలి, అప్పుడే సూపర్గా ఉంటుంది. అసలు ఈ బ్యూటిఫుల్ ఫిషెస్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత మంచిగా ఉంది. కోరల్స్ చూడండి, రియల్గా చూస్తున్నాము. బట్ గైజ్ అక్కడికి వెళ్తే కొంచెం నీట్నెస్ అండ్ ఆల్ కూడా మెయింటైన్ చేయండి. తిని సీలో కవర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్, చాక్లెట్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఏం పాడేయకండి. సో ప్లీజ్ మెయింటైన్ క్లెన్లీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే గైడ్ తీసుకోవాలా తీసుకోవద్దు అనుకున్నాం, కానీ
ఇక్కడ ఈ పర్టికులర్ న్యాచురల్ ఐలాండ్కి వచ్చినప్పుడు 100% గైడ్ తీసుకోండి. అతను మీకు ఎవ్రీథింగ్ A to Z, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఎవ్రీథింగ్ చూపిస్తాడు. అండ్ దిస్ ఈస్ సో ఫన్ అండ్ ఇట్స్ వర్త్ ద మనీ. అండ్ గైడ్ బుక్ చేసుకున్న తర్వాత, డబ్బులు స్పెండ్ చేసిన తర్వాత మూసుకొని గైడ్తో తిరగండి. ఓ ఇక్కడ బాగుంది ఫోటో, అక్కడ బాగుంది ఫోటో, ప్లీజ్ డోంట్ డూ దాట్. బికాస్ చూడడానికి చాలా ఉంది, వైల్ గోయింగ్ మొత్తం మీరు ఖాళీగానే ఉంటారు, అప్పుడు ఫొటోస్ తీసుకోండి. గైడ్ టైం వేస్ట్ చేయకండి, మీరు కూడా కొంచెం నేర్చుకోండి. అందరు గైడ్ బుక్ చేసుకొని వచ్చి పిచ్చి పిచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. వాట్స్ ద పాయింట్ ఆఫ్ బుకింగ్ అ గైడ్ దెన్? లుక్ ఎట్ దిస్ కోరల్, గ్రీన్ కలర్, ఎంత బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కోరల్స్ నేను ఇక్కడ చూసింది. పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, ఎంత ముద్దుగా ఉంది. అండ్ ఈ ఐలాండ్ ఈజ్ జస్ట్ అమేజింగ్. నీల్ ఐలాండ్కి వస్తే మీరు న్యాచురల్ ఐలాండ్కి రావాల్సింది, ఇక్కడ గైడ్ బుక్ చేయాల్సింది. అన్ని డిఫరెంట్ సీ క్రియేచర్స్ని చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. గైడ్ హార్డ్లీ 1000 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తాడు. అండ్ మా ట్రిప్ ఇక్కడ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మేము స్నార్క్లింగ్కి వెళ్తున్నాం. సో న్యాచురల్ ఐలాండ్ వాజ్ జస్ట్ అమేజింగ్. వీ ఎంజాయ్డ్. మీరు కూడా నీల్కి వస్తే న్యాచురల్ ఐలాండ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఎట్ స్నార్క్లింగ్. బాయ్.